నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచో వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. అదేంటో కాదు, మన నందమూరి నరసింహం, మన గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీతో పాటు అలాగే 112 మూవీ, 113 మూవీల పరిస్థితులు ఏంటి, అలాగే బాలయ్య గారు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎప్పుడు షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు, ఇవాంటివన్నీ కూడా మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. అలాగే మన మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతోంది అవి కూడా మనం అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బాలయ్య ఫ్యాన్స్ అందరికీ కూడా ఎన్బికే 111 మూవీ అనేది ఒక బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ అయితే కాబోతుందని చెప్పుకోవాలి. ఆఫ్టర్ వీరసింహారెడ్డి కాంబినేషన్ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో వస్తున్న సినిమా కావడము, అలాగే తమను హ్యాట్రిక్ సినిమాల తర్వాత బాలయ్య గారితో మరో హ్యాట్రిక్ కొట్టడానికి చేస్తున్న ప్రయత్నము, ఇలా చాలా విషయాలు ఈ సినిమాకి కలిసి రావడం వల్ల ఎన్బికే 111 మూవీ మీద అయితే మాత్రం భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఎన్బికే 111 మూవీ ఫస్ట్ అయితే మాత్రం కంటిన్యూస్గా అయితే వరుస షెడ్యూల్ అయితే వేసారనమాట. సినిమా ఆల్మోస్ట్ 80-85% అయితే మూవీ టాక్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం రీసెంట్గా బాలయ్య గారు ఒక రాజమండ్రి కాకినాడ మధ్యలో జరిగే షూటింగ్లో అయితే కనుక ఆయనకి గాయాలు అవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే శస్త్రచికిత్స కూడా కంప్లీట్ చేశారు. సో ప్రజెంట్ అయితే మాత్రం బాలయ్య గారిని 2-3 వారాలు అయితే రెస్ట్ తీసుకోవడం అని చెప్పడం జరిగింది. బట్ ఈ రెస్ట్లో కూడా మూవీ టీం అయితే మాత్రం గోపీచంద్ మల్లేని గారి ఆధ్వర్యంలో ఇంకా ఎవరైనా నటీనటుల మధ్యలో తీయాల్సిన సీక్వెన్స్ని అవన్నీ కూడా అయితే మూవీ టైం అయితే గట్టిగా ప్లాన్ చేసుకుని అవైతే తీస్తూ ఉన్నారనమాట. ప్రజెంట్ అయితే మాత్రం ఆ బిజీలో అయితే గోపీచంద్ మల్లేని గారు అయితే ఉన్నారు. ఈ సినిమాలో హైలైట్ పాయింట్ ఏంటంటే టీజర్ వచ్చినప్పుడే సినిమా మీద అయితే అంచనాలు అయితే అమాంతంగా పెరిగిపోయాయి. టీజర్లో బాలయ్య గారి చేత ఏమాత్రం ఒక సింగిల్ డైలాగ్ చెప్పించకుండా కేవలం తన కనుసైగలతోని ఒక సిగరెట్ తాగుతూ ఇచ్చే ఒక లుక్తో విలన్ గుండెల్లో అయితే దడబడుతుందనే చెప్పుకోవాలి. సో ఆ టీజర్ తీసిన విధానం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. గోపీచంద్ మల్లేని గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాలో మరొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంద్రా అంటే మన బాలయ్య గారితో పాటు మంచు మనోజ్ గారు, అలాగే రీసెంట్గా అయితే సంజయ్ దత్ గారు కూడా మూవీ టీంలో అయితే పాల్గొన్నారని తెలిసింది. చాలా బిగ్ క్యాన్వా అయితే ఉండబోతుంది సినిమాలో. చాలా పెద్ద నటీనటులు అయితే నటించబోతున్నారు. మనోజ్ అయితే కీలక క్యారెక్టర్లు అయితే నటిస్తున్నారు. ఈ సినిమాకి అయితే ప్లస్ పాయింట్ అయితే నిలిచే అవకాశం ఉందన్నమాట. ప్రజెంట్ అయితే 111 మూవీ మాత్రం డిసెంబర్లో వచ్చేదానికైతే 100% అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సంక్రాంతి అనుకున్నారు కానీ 112 మూవీ అయితే ఇక కుదరదు. నెక్స్ట్ సమ్మర్కి అయితే ఉండబోతుంది. సమ్మర్ కానీ దసరాని టార్గెట్ చేస్తున్నారనమాట. 2027 దసరాకి కొరటాల శివ మూవీ అయితే రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ఏంటంటే సినిమాలో మెయిన్ పోర్షన్ ఏంటంటే బాలయ్య గారిని 2 గెటప్లు అయితే చూపించబోతా అన్నారు కొరటాల శివ గారు. ఒక క్యారెక్టర్లో బాలయ్య గారిని విభిన్నమైన క్యారెక్టర్, 2 విభిన్నమైన క్యారెక్టర్లు ఎప్పుడు చేసేదే. బట్ కొరటాల శివ గారి క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉండబోతుందని సమాచారం. బాలయ్య గారిని అయితే ఇది వరకు ఎప్పుడు చూపించిన విధంగా అయితే చూపించబోతా అన్నారు. అలాగే ఎన్బికే 113 మూవీ ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ హాట్ సీట్గా ఉందన్నమాట. అందరూ ఊహించిన విధంగానే భగవంత్ కేసరి కాంబినేషను. భగవంత్ కేసరి సినిమా బాలయ్య గారి సినిమాల్లో ఒక మైలురాయి అనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఈ సినిమాలో బాలయ్య గారు అయితే ట్రెమెండస్ పర్ఫార్మెన్స్తో తన సత్తానైతే చాటారనమాట బాక్సాఫీస్ దగ్గర. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు బాలయ్య గారి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద అయితే మాత్రం భారీ అంచనాలు అయితే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని బిగ్ స్కేల్లో అయితే తెరకెక్కించడానికైతే సిద్ధమవుతున్నారు. సో ఈ సినిమాని అయితే మాత్రం 2028 సంక్రాంతికి అయితే మాత్రం మూవీ టీం రిలీజ్ చేసేదానికైతే ప్లాన్ చేస్తుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం అన్నిటి కూడా మీరు చెంచో వ్లాగ్స్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచో వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.